రామేశ్వరానికి టికెట్ తీసుకున్నాం. చూడండి ఫస్ట్ నేను చాయ్ని ఇట్లా చూస్తాడు తాగి చూస్తా. అస్సలు బాగాలేదు. నాకు సక్కగా తమిళ రాదు, ఈమెకు సక్కగా తమిళ రాదు. ముఖం మీద వచ్చేస్తుంది హ్యూమిడిటీ, ఘోరం హ్యూమిడిటీ ఉంది. ఆర్టీసీ బస్సు ప్రిఫర్ చేయండి. అక్కడ బయట మాత్రం ఒక 500-600 అవుతారు అని ఇచ్చేస్తే వేస్ట్. హోటల్ పేరు ఇళయరాజా ఉందని చెప్పేసి పోయినా, లోపల ఫుడ్ మాత్రం బాగాలేదు. రామేశ్వరం పోదామని టికెట్ బుక్ చేయడానికి పోతున్నాం. నడిస్తే నిన్న నుంచి అబ్జర్వ్ చేయలే కానీ ఇది ఇప్పుడు కనిపిస్తుంది. పెద్ద ఊరే ఇది, సిటీయే. రామేశ్వరానికి టికెట్ తీసుకున్నాం. ఇదే టికెట్ బస్కి చూస్తే 3000 per person. ఈడంతా 65 rupees per person. దొంగన కొడుకున్నారండి బస్సు, దొంగన కొడుకుతారు. డిఫరెంట్. ఫస్ట్ నేను చాయ్ని ఇట్లా చూస్తాడు ఇట్లనే ఉంటుంది. ఏడుంటుంది ఇప్పుడు అది చూడలేదు. గ్రీన్ టీ లాగా ఇరిగితే అట్లనే ఇస్తారు. చాయ్ పత్తి వేస్తే కథ చాయ్ కలర్ ఎంత చేంజ్ అయింది చూసినావా? కలర్ చేంజ్ అయింది కానీ బాగాలేదు అంతా. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా గ్రీన్ టీ తాగే చాయ్ని, ఎట్లుంటుందో తాగి చూస్తా. అస్సలు బాగాలేదు. అక్కండి నిజం బాగాలేదు. పోయి షుగర్ అడుగుతా. షుగర్ இருக்கா? షుగర్ కమ్మిயா இருக்கு. ఓకే ఓకే. మోస్ట్లీ మేమిద్దరము బస్సులల్లో, ఏసీ బస్సులలో ఎక్కువ తిరిగి మాకేంది అసలు యాక్చువల్లీ సోల్ ఆఫ్ ది తమిళనాడు తెలుస్తలేదు. అట్లా అని చెప్పి జనరల్ పోగి ఫుట్బోర్డ్ మీద కూర్చున్నాం. ఫుట్బోర్డ్ మీద కూర్చొని మరీ పోతున్నాం. మొత్తం కొబ్బరి తోటలు, అరటి తోటలు ఇట్లుండాలి గ్రీనరీ అంటే. మా సైడ్ ఉంటుంది, ఎవరు చూసినా వరి వేస్తాడు, పక్క చెమ్మేస్తాడు, వేరే సంబంధమే లేదు. చూడండి యాక్చువల్గా ఫోన్లో మీకు అంత క్లారిటీ కనిపించబోతుండొచ్చు కానీ మామూలు లేదు లొకేషన్. అసలు ట్రైన్లో పోయింది ట్రైన్ వస్తుంది. బస్లో వాడు రోజు బస్లో ఏసీ వేసుకొని అది ఎండాకాలంలో చలి పెడుతుందని మీద నుంచి రగ్గు కప్పుకుంటాడు. అది అట్టుంటుంది మామూలుగా. ఈ ట్రైన్లో నాకు సక్కగా తమిళ రాదు, ఈమెకు సక్కగా తమిళ రాదు, మా ఇద్దరికే రాదు. ఎప్పుడు లేనిది ఈరోజు ట్రైన్ ఎక్కితే ఇంజన్ మారుస్తామని చెప్పేసి ఆడ 20 minutes నుంచి ట్రైన్ ఆగింది. ఏముంది ఇంకా ఫోటోలు తీద్దామని అటు ఇటు తిరుగుతున్నాం. కానీ బాగుంది. ఇక్కడ ఎండ ఎక్కువ కొడుతుంది కానీ మంచిగా ఉన్నది. సౌండ్ ఎక్కువ వస్తున్నది దాంట్లో. నా వాయిస్ వినిపించకపోవచ్చు, మైక్ తెచ్చుకోవాలి, లోపల ఉన్నది. బట్ బాగుంది. నాకు సీట్లో దొరికినాయి. రామేశ్వరం వచ్చేసినాం చీకట్ల. ఇది యాక్చువల్ రామేశ్వరం కాదు, మండపం. దాని ముంగట స్టాప్. ఇక్కడ నుంచి ముంగట బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి ముంగటని ఆపారు. ఇక్కడ నుంచి బస్ ఎక్కి పోవాలి. నా ముఖం నల్లగా కనిపిస్తున్నది. ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్కినాం. ఘోరం ఉబ్బరం. ఇట్లా వాటర్ ముఖం మీద ఇట్లా వచ్చేస్తున్నాయి. హ్యూమిడిటీ, ఘోరం హ్యూమిడిటీ ఉంది. కష్టంగా ఉన్నది. ఇంకోటి బయట వ్యాన్స్ అవేమో 500-600 అడుగుతున్నాయి. ఆర్టీసీ బస్సు జస్ట్ 25 rupees టు రామేశ్వరం. అంటే మండపంలో దింపుతారు. ఇక్కడ నుంచి జస్ట్ 25 rupees టికెట్. ఇదే తీసుకోండి, ప్రిఫర్ చేయండి. బెటర్. 15 kilometers 15 minutes ఓన్లీ ఇక్కడ నుంచి రామేశ్వరంకి. ఆర్టీసీ బస్సు ప్రిఫర్ చేయండి. అక్కడ బయట మాత్రం ఒక 500-600 అడుగుతారు అని ఇచ్చేస్తే వేస్ట్. మ్యాక్సిమం ఆర్టీసీ బస్సు ప్రిఫర్ చేయండి. ఇట్లా ఒప్పుకుంటా పోండి. ఇప్పుడే రామేశ్వరంకి వచ్చేసినాం. రూమ్ చెక్అవుట్ చేసినాం. నా జిందగీలో ఫస్ట్ టైం ఒక్క రోజులో 3 సార్లు స్నానం చేసినట్టు ఇదే రోజు. ఏం హ్యూమిడిటీ మొత్తం ఇట్లా అంటే వాటర్ ఒక ఫేస్ మీద వేయడన్నా చాలా కష్టంగా ఉంటుంది. మన దగ్గర మొత్తం డ్రై కదా. కాకపోతే బాగుంది రూమ్, చూడండి చిన్నగా మంచిగా ఉంది. ఇక రేపు మార్నింగ్ పోయి బీచ్
ప్లస్ టెంపుల్ చూసుకోవాలి, బాగుంటుంది. నైట్ పూట రామేశ్వరం గల్లీలలో తిరుగుతున్నాం తిననీకి. ఏముంది గల్లీలో, బాగుంది. కాకపోతే ఎప్పుడు వాన పడుతుంటుందో ఏందో కానీ రోడ్డు ఎట్లున్నా కానీ బాగుంది చూడనీకైతే. ఏనుగు సడన్ షాక్ ఇట్లా. ఫస్ట్ నేను దగ్గర నుంచి చూసాం, మధురైలో చూసినాం కానీ వాడు లోపల ఫోన్ తీసుకురాని వెళ్ళాడుగా, అందుకే దాన్ని ఫోటో తీయలేకపోయాను. కానీ ఇది మాత్రం మస్తు ఉన్నది ఏనుగు. దాన్నే ఫాలో అవ్వకుండా పోతాం ముంగట రాగా. అథెంటిక్ తమిళనాడు నాకు ఈడ కనిపించలేదు. ఈడ యాక్చువల్ పూజలు ఇవన్నీ నైట్ టైం కూడా మస్తు అనిపిస్తుంది. చూపిస్తా చూడండి. ఏదో ర్యాండమ్ బయటకు వచ్చినాం కానీ అసలు ఇక్కడ రాగానే మస్తు ఉన్నది. అసలు ఆ రథాలు అవన్నీ మంచిగా ఉన్నది. రండి మీరు వచ్చి కూడా చూడండి రామేశ్వరంలో. అంటే చెన్నైలో, మధురైలో మరి ఇంత అథెంటిక్గా ఇట్లా సెలబ్రేట్ చేస్తారో లేదో కానీ ఇక్కడ మాత్రం చూడండి. అసలు మండపాలు వేసి లైన్లో, ఇంకా మ్యాక్సిమం మార్నింగ్ ఎట్లుంటుందో అది తెలియదు కానీ ఇప్పుడు నైట్ టైమే సూపర్ ఉన్నది. యాక్చువల్లీ నేను హోటల్ పేరు ఇళయరాజా ఉందని చెప్పేసి పోయినా. లోపల ఫుడ్ మాత్రం బాగాలేదు. తాత పేరు తిని మోసపోయి పోకండి, ఫుడ్ అయితే బాగాలేదు.